అలాంటి దివ్యలింగం అక్కడ ఉన్నది. చిత్రం ఏంటంటే అక్కడ ఒక బిల్లుడు అంటే బోయివాడ స్వామిని ఆరాధించాడండి. ఇది బాగా తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఇవాళ ఏ వేదిక మీదే ప్రపంచానికి తెలియజేయవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉన్నది. మన ధర్మాన్ని దెబ్బతీయడానికి ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో మనం తెలుసుకోగలగాలి. ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ మొదలైన ప్రాంతాల్లో మతాల పేరున జనాభా లెక్క వేసేటప్పుడు హిందువులు మరో 2 మతాల వారు చెప్పి 4వ మతంగా ట్రైబల్స్ అన్నారు. అంటే హిందువుల్లో ట్రైబల్స్ ఒక భాగం కాదన్నట్టు విడదీశారు. అలా విడదీస్తే వాళ్ళ మతం మార్చడం సులభం అనే దురుద్దేశంతో చేసిన పని. అదే పని ప్రస్తుతం పక్క రాష్ట్రంలో జరుగుతుంది. తెలుసుకోండి. ఇక్కడ ఇది జరుగుతున్న కుట్ర. అంటే వాళ్ళు హిందువుల నుంచి వేరు అనగానే వాళ్ళకి మతం ఇచ్చేసి మతం మార్చేద్దామని. ఇది వాళ్ళు చేసిన దుర్మార్గమైన పని. కానీ వేదం గాని పురాణం గాని ఇవన్నీ తెలిస్తే ఆ బిల్లులకి ఆ గిరిజనులకి మొట్టమొదటి గిరిజనుడు ఎవరంటే శివుడే. ఆయన ఆదికిరాత రూపంతో వచ్చాడు. ఆదికిరాత స్వామి ఆది బోయివాడు ఆయన. అంతేకాదు నేటికి శ్రీశైలంలో చెంచులందరూ వాళ్ళ కులదైవంగా శివుని వాళ్ళ ఆడబడుచుగా భ్రమరాముని కొలుచుకుంటున్నారు. తెలుసుకోండి. ఆటవికురాలని శబరి రామభక్తురాలు. అసలు కృష్ణుడు అడవుల్లో తిరుగుతుంటే అందరు బిల్లులు వచ్చి ఆయన ఆరాధించారో చెప్తారు. ఇక్కడ వెతకండి పురాణాలు. కన్నప్ప బిల్లుడు కాడా? వివిధములైన పనులు బట్టి వారి వారి కర్మల బట్టి వివిధములైన వర్గాలుగా ఉన్న అంతా కలిసి ఒకటే హిందూ ధర్మం, ఒకటే సనాతన ధర్మం, ఒకటే ఆర్ష ధర్మం. ఈ అవగాహన అమాయకులకు లేక వాళ్ళకేవో నాగరికతలు నేర్పుతామని చెప్పి సగం పాడు చేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న విద్యలు ఎంతో ఎదిగిపోయామనుకుంటున్న సైన్స్ దగ్గర కూడా లేదండి. వాళ్ళ ఆకాశంలో నక్షత్రాలు బట్టి ముహూర్తం చెప్పగలరు. ఇప్పుడున్న స్థితి బట్టి భవిష్యత్తులో వర్షాలు ఇప్పుడు పెడతాయో చెప్పగలరు. అరే పెద్ద పెద్ద పరికరాలు పెట్టుకుని సైంటిఫిక్ గా పెద్ద పెద్ద కర్మాగారాలు కట్టుకుని ఆ యంత్రాలు పనిచేస్తేనే హెచ్చరికలు చేయగలిగేటువంటి వారికి యంత్ర సహాయం లేకుండానే చెప్పగలుగుతూ అడవుల్లో తిరుగుతూ ఏ మూలికతో ఏ వేరుతో ఏ ఆకుతో ఏ రోగం పోగొట్టుకోవచ్చో తెలిసిన మహానుభావులే వారి విద్య వాళ్ళకి లేకుండా చేసి వాళ్ళని బలహీనలు చేసి వాళ్ళ ఆహారములు వాళ్ళు తినకుండా నాజూకుతనం నేర్పి బలహీనలు చేసినటువంటి ఒక వికృతమైన నాగరికత వచ్చింది. అదే సత్యమనే భ్రాంతిలో నిన్న తరం ఇవాళ తరం రేపటి తరం కూడా బతుకుతోంది. ఎందుకంటే మనం మన పిల్లలకి భారతీయత నేర్పట్లేదు, మన జాతి మీద గౌరవం నేర్పట్లేదు, మన సంస్కృతి గొప్పతనం చెప్పట్లేదు. దుర్బలమైన జాతి తయారైంది. ఎందుకంటే ఈ పరంపర దెబ్బతినడం వల్ల. ఇవన్నీ తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ బిల్లులు ఆ స్వామిని ఎలా కూర్చుకున్నారో ఇక్కడ చెప్తున్నాడండి. ఒక్క బిల్లుడే కాదు, అనేక మంది. అందులో బిల్ల నాయకుడు. ఆయనకి శివుడు అంటే చాలా ప్రీతి. అయితే అతని పద్ధతులు అతను దొరికినటువంటి మాంసాదులన్నీ శివుడికి ఇచ్చి చక్కగా పూజ చేసుకున్నాడు. ఆయనకి పోయి అలాగే అనుగ్రహించాడు. ఆ బిల్లుడు ఎంత గొప్పవాడు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి మహర్షులకు అర్థమయ్యేటట్టు చూపించాడు. ఒకసారి ఆ బిల్లుని మహర్షులు కూడా గౌరవించారు. ఆ బిల్లులు కూడా భగవద్ ఆరాధన చేసి క్రమంగా వారు కూడా ఉత్తమ గతిని చేరుకున్నారు. అతను కూడా గణాల్లో ప్రధానమైనటువంటి అధిపతిగా చేరుకున్నాడు బిల్లుడు. అంటే పరమేశ్వరుడు భక్తులు ఏ వర్ణం వారైనా ఎవరైనా సరే భక్తి అనే ఒక ధాతు ఉంటే పరమేశ్వరుని వారి పద్ధతిలో వారు ఆరాధించి తరించగలరు అనేది చెప్తున్నటువంటి ఋషుల పురాణ వాంగ్మయానికి మనం నమస్కారం చేసుకుందాం. సనాతన ధర్మం హిందూ ధర్మం. హిందూ ధర్మంలో దేవతలు అందరి వారు. హిందూ ధర్మం అందరిది. శ్రద్ధ ఒక్కటే ప్రధానమైన లక్షణం. లింగం మంగళదం మనోజ్ఞమమలం శ్రీ వైద్యనాథాభిధం. వైద్యనాథుడు అనే పేరు కలిగిన దివ్యలింగము. అది దృష్ట్వా సంపూజ్య బిల్వై సకృదపి చ నరః. ఆ వైద్యనాథుడిని చూసి ఒక్కసారి దర్శించి బిల్వార్చన చేసినప్పటికి కూడా అతడు ప్రాప్నుయాన్ ముక్తికాంతాం త్యక్త్వా పాపౌఘతాపం జనిమృతి గదజా పార దుఃఖైర్విహీనో హీనోపి స్యాదవశ్యం భవశత జనితం భురి పుణ్యం లభేత. అతడు సర్వరోగాలు పోగొట్టుకుంటాడు. సర్వరోగాలకి మూలమైనటువంటి భవరోగం పోగొట్టుకుంటాడు. భవరోగానికి మూలమైన అవిద్యారోగం పోగొట్టుకుని ముక్తిని పొందుతాడు. ఎవరైనా సరే మానవుల లెక్కల్లో వీడు కడవాడు అనిపించుకున్నవాడు కూడా శివారాధన వల్ల తరించుతాడు సుమా అంటూ దివ్యమైన వైద్యనాథుని యొక్క వైభవాన్ని తెలియజేశారు. అశ్వినీ దేవతలను అనుగ్రహించినటువంటి సర్వరోగ సంహారకుడే వైద్యనాథుని మనసారా ప్రార్థన చేసుకుందాం. ప్రపంచం అతలాకుతలమవుతున్నటువంటి అంతుపట్టిన రోగాన్ని అతి సులభంగా తొలగించగలిగేటువంటి వైద్యనాథుని కృపకు మనం నమస్కారం చేసుకుందాం. అందుకే ఇదివరకు ఎన్ని మాట్లాడినా ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నోరు విప్పి చెప్పక తప్పలేదు. ఆయుర్వేదం చాలా గొప్పది అని అంగీకరించక తప్పలేదు. మనం అంగీకరించవలసి ఉంది.